హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక మాట, కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది కదా, అందరు అంటారు. అందరు అండబెట్టి అది ఉంది కదా కర్మఫలం అనేది. కృష్ణుడు ఒకానొక టైంలో చెప్పేశారు, మీరు చేసుకున్న కర్మఫలమే మిమ్మల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అని. ఆ విషయంలో నేనేమీ చేయలేను అని చెప్పారు కృష్ణ పరమాత్మ. మరి అటువంటిది కర్మఫలం అనేది ఎప్పుడు మనల్ని విడిచిపెట్టదు. ఎవరైనా చాలామంది అంటారు, అదేంటండి మేము మంచోళ్ళం మాకెందుకు ఈ కర్మ అని. అదే కర్మఫలం ఒకటి ఉంది కదా అంటాను నేను. ఇంకొక మాట చెప్పనా ఫ్రెండ్స్, ఎంతటి కర్మఫలం అయినా కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నువ్వు చేసే పనుల వల్ల ఆ కర్మఫలం కూడా దూరం అవుతుంది. దేనివల్ల దూరం అవుతుంది కానీ ఈ జన్మలో నువ్వు చేసే పనుల వల్ల, నువ్వు చేసే పని తీరు వల్ల, నీ ఒక్క బిహేవియర్, నీ ఒక యాటిట్యూడ్, ఏదో పలకడం రాదులేండి, నీ ఒక ఆలోచన విధానం, నువ్వు చేసే సేవలు, నువ్వు చేసే పూజలు మంచి పనులు అయిందనుకోండి, నీ కర్మఫలాన్ని తగ్గిస్తుంది. కావాలంటే చేసి చూడండి. కర్మఫలం అనేది దూరం అవ్వాలి అంటే మనం చేసే పనులు కూడా, పనితీరు, పని విధానం చాలా మంచిగా ఉండాలి. ఎవరి కోసం చెడుగా ఆలోచించిన, ఎవరి మీద ఏడవడం ఇటువంటివి చేయకండి. మనం చేసే మంచి పనులే మన కర్మఫలం కూడా కాస్త దూరం అవుతుంది. సో గుడ్ డే, గుడ్ మార్నింగ్.